మాకిన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండే కీలక ప్రాంతం. అక్కడ పాకిస్తాన్కు చెందిన ఒక ఆర్మీ అవుట్ పోస్ట్ ఉంటుంది. ఆ అవుట్ పోస్ట్ లక్ష్యం ఆఫ్ఘాన్ నుంచి తమ దేశంలోకి తాలిబాన్లు చొరబడకుండా చూసుకోవటం. కానీ ఆ విషయంలో పాక్ ఆర్మీ ఫెయిల్ అయింది. అర్ధరాత్రి సమయంలో 30 మంది తాలిబాన్లు ఆర్మీ అవుట్ పోస్టుపై మెరుపుదాడి చేశారు. 16 మంది పాకిస్తానీ సైనికులను చంపేసి కీలక పత్రాలను తగలబెట్టేశారు. పాకిస్తాన్ ఆర్మీపై తాలిబాన్ల దాడి ఇదే తొలిసారి కాదు, ఇదే ఆఖరిసారి కాదు. కానీ ఒకప్పుడు స్నేహగీతం పాడుకున్న పాక్ ఆఫ్ఘాన్ తాలిబాన్ల మధ్య ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయన్నదే అసలు ప్రశ్న. ఇంతకు పాకిస్తాన్ పాలు పోసి పెంచిన తాలిబాన్లు ఇస్లామాబాద్ నే ఎందుకు కాటేస్తున్నారు? ఒకప్పుడు స్నేహగీతం పాడుకున్న పాక్ ఆఫ్ఘాన్ మధ్య అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. తాలిబాన్ల దాడులతో మరోసారి పాకిస్తాన్లో హై టెన్షన్. పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా విరుచుకుపడుతున్న టీటీపీ. పాకిస్తాన్ చేసిన ఉగ్రవాద పాపాలు పండుతున్నాయా? తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే టీటీపీ. పాకిస్తాన్ ఎంచుకున్న టెర్రర్ స్ట్రాటజీలో ఇది కూడా ఒక భాగం. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఈ సంస్థ గురించి పాక్ పాలకులు గొప్పగా చెప్పుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో తిష్టవేసిన సోవియట్లను తరిమేందుకు తాలిబాన్లను తయారు చేశాం. మేం సిద్ధం చేసిన ఆ తాలిబాన్లే అమెరికా, నాటో సైనికులను ఓడించారంటూ మీసాలు మెలేశారు. ఇక తాలిబాన్ మూకలు ఇండియాపై దృష్టి పెడతాయని బెదిరింపులకు తెగబడ్డారు. కానీ వారి అంచనాలు తిరగబడ్డాయి. ఎవరైతే తమ ప్రత్యర్థి అంతు చూస్తారని జబ్బలు చర్చుకున్నారో ఇప్పుడు వాళ్లే శత్రువులయ్యారు. పొరుగు దేశాల్లో రక్తపాతం సృష్టిస్తారనుకుంటే పాకిస్తాన్నే రక్తసిక్తం చేస్తున్నారు. దీనంతటికీ కారణం తాము మద్దతిచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూపు చేతులు కలపడమే. అలా కలిసిన చేతులు 3 ఏళ్లుగా పాక్ లో మారణ హోమం సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అలాంటి రక్తపాతమే జరిగింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి వీరు పాక్ పై సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో పాక్ ఆర్మీ, పోలీసులు లక్ష్యంగా దాడులు జరుపుతున్నారు. ఆఫ్ఘన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని మాకిన్ ప్రాంతంలో తాలిబాన్లు తెగబడ్డారు. 30 మంది తాలిబాన్లు ఒకేసారి విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టే చంపేశారు. మొత్తం 16 మంది సైనికులను హతమార్చారు. ఆర్మీ పోస్టు 3 వైపుల నుంచి 2 గంటల పాటు తుపాకులతో విరుచుకుపడ్డారు. దాడి తర్వాత చెక్ పాయింట్ వద్ద ఉన్న వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలను, పత్రాలను, ఇతర వస్తువులను తాలిబాన్లు తగలబెట్టారు. తమ సీనియర్ కమాండర్ల బలిదానాలకు ప్రతీకారం తీర్చుకున్నామని తాలిబాన్లు ప్రకటించారు. మరోవైపు ఈ ప్రాంతంలో టీటీపీ ఇంతకు ముందు కూడా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడింది. ఈ దాడులు మరోసారి పాక్ ఆఫ్ఘాన్ మధ్య చిచ్చుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీటీపీకి ఆశ్రయం ఇస్తోందని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దానిని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సర్కారు ఖండిస్తూ వస్తోంది. కాబూల్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి పాకిస్తాన్లో తీవ్రవాద ఘటనలు పెరిగాయి. ఈ కారణంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి ఆఫ్ఘాన్ సర్కార్ సహాయం చేస్తుందనే పాకిస్తాన్ ఆశలపై తాలిబాన్లు నీళ్లు చల్లారు. ఈ దాడుల కారణంగా ఇటీవల ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. పాకిస్తాన్ ప్రభుత్వం టీటీపీని ఫిత్నా అల్ ఖవారీజ్ గా అధికారికంగా ప్రకటించింది. ఇక తాజా దాడుల తర్వాత టీటీపీ సంస్థను నాశనం చేసే వరకు నిద్రపోయేది లేదని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రకటించారు. అయితే ఇలాంటి ప్రకటనలు గతంలోనూ చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. నిజానికి టీటీపీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తానులోని ముక్కే. 1990లో తాలిబాన్లతో కలిసి సోవియట్ యూనియన్ పై వీరు పోరాడారు. 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ పై దాడి తర్వాత అమెరికా ఉగ్రవేటకు పాకిస్తాన్ మద్దతు తెలిపింది. దీనిని పాక్లోని తాలిబాన్ సానుభూతి పరులు వ్యతిరేకించారు. చివరికి 2007లో టీటీపీని స్థాపించారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో కలిసి పనిచేస్తోంది. 2021లో ఆఫ్ఘాన్ నుంచి అమెరికా, నాటో బలగాలు వెళ్లిపోయాక బలపడింది. టీటీపీ అధినేత
నూర్వలీ మెహసూద్ ఆఫ్ఘాన్లో తిష్టవేసిన తన కార్యకర్తలను నడిపిస్తున్నాడు. ఆఫ్ఘాన్లో అధికారం దక్కించుకునే వరకు అక్కడి తాలిబన్లు పాక్ కనుసన్నల్లోనే ఉండేవారు. అమెరికా నుంచి అధికారం దక్కించుకున్నాక పాకిస్తాన్ ఐఎస్ఐ నాటి చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్ వెళ్లి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లకు మార్గదర్శకత్వం చేసి మరీ వచ్చాడు. దాదాపు 18 నెలలు గడిచాక పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి. 2600 కిలోమీటర్ల పొడవు కలిగిన డ్యూరాండ్ లైన్ వద్ద పాకిస్తాన్తో ఉన్న సరిహద్దు వివాదంపై ఆఫ్ఘాన్ తాలిబన్లు దృష్టి పెట్టారు. తొలుత ఈ సరిహద్దులో కంచె వేద్దామని పాకిస్తాన్ యత్నించినా తాలిబన్లు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పష్తూన్ ప్రాంతాలు పాక్ ఏలుబడిలోకి వెళ్లిపోయాయని, అవి తమకే చెందుతాయని ఆఫ్ఘాన్ తాలిబన్లు వాదిస్తున్నారు. వాస్తవానికి టీటీపీ అసలు లక్ష్యం పాకిస్తాన్ను ఆక్రమించి షరియా చట్టం అమలు చేయాలన్నదే. ఈ క్రమంలోనే బలం కోసం ఎదురుచూస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారం చేపట్టారో అప్పుడే టీటీపీకి 1000 ఏనుగుల బలమొచ్చింది. అక్కడ మొదలు పాకిస్తాన్పై దాడులు చేస్తూనే ఉంది. పాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్ లెక్కల ప్రకారం 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు 165 ఉగ్రదాడులు జరగ్గా 2094 మంది మరణించారు. 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు వరకు 250 ఉగ్రదాడుల్లో 433 మంది మరణించారు. ఈ రెండేళ్ల కాలంలో పాకిస్తాన్లో టీటీపీ సృష్టించిన రక్తపాతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓవరాల్ గా ఆఫ్ఘాన్ నుంచి అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత పాకిస్తాన్లో ఉగ్రదాడులు 50% పైగా పెరిగాయి. వీటిలో చాలా వరకు టీటీపీ చేసినవే. సింపుల్ గా చెప్పాలంటే ఒకప్పుడు ఆత్మాహుతి దాడులతో ప్రపంచాన్ని భయపెట్టిన పాక్ ఇప్పుడు అవే దాడులతో అల్లాడిపోతోంది. దాడులు మాత్రమే కాదు, పాకిస్తాన్ భూభాగాన్ని విభజించి పాలిస్తున్నారు టీటీపీ తాలిబన్లు. 2022లో పాక్ తాలిబన్లు తమదిగా చెప్పుకుంటున్న ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజించారు. వీటిలో గిల్గిట్, బాల్టిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను కలిపి ఉత్తర ప్రావిన్స్ గా, పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ సరిహద్దు వరకు ఉన్న ప్రదేశాన్ని దక్షిణ ప్రావిన్స్ గా విభజించారు. ఇదే సమయంలో పాకిస్తాన్ అత్యంత కీలకమైన పంజాబ్ ప్రావిన్స్ లోని ఢేరా గాజీ ఖాన్ ప్రాంతాన్ని కూడా తమదిగానే చెబుతోంది టీటీపీ. అసలే ఆర్థిక రాజకీయ సంక్షోభంతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఇస్లామాబాద్ కు ఉత్తర పాకిస్తాన్లో టీటీపీ రూపంలో సమాంతర ప్రభుత్వంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తంగా విద్వేషం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్ ఇన్నేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. పొరుగుదేశం వినాశనమే తమ ఏకైక విదేశీ విధానంగా పనిచేస్తూ భారత్పై అనేక రూపాల్లో కుట్రలు చేస్తూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు కర్మఫలం అనుభవిస్తోంది. మనం ఒకరికి మంచి చేస్తే మనకు కూడా మంచి ఎదురవుతుందని, చెడు చేస్తే చెడే ఎదురవుతుందన్న మాట పాకిస్తాన్కు వర్తిస్తుంది. ఇన్నేళ్లుగా ఇండియాపై పాకిస్తాన్ చేసిన కుట్రలకు తగిన మూల్యం ఇప్పుడు మరో రూపంలో చెల్లించుకుంటోంది. లష్కర్, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద ముఠాలను భారత్పై ఉసిగొల్పి సంబరాలు చేసుకున్న పాకిస్తాన్ చివరికి తాను పాలు పోసి పెంచిన ఉగ్రవాదంతోనే అల్లాడుతోంది. అంతేనా, కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి మన దేశంలో సమస్యలు సృష్టించిన పాకిస్తాన్ బలూచిస్తాన్ రూపంలో వేర్పాటువాదాన్ని ఎదుర్కొంటోంది. బలూచ్ ఉద్యమకారులు పాకిస్తాన్ సైనికుల బలగాలే లక్ష్యంగా ఇటీవల భారీ విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇలా భారత్ విషయంలో చేసిన ప్రతి పాపానికి రెట్టింపు మరో రూపంలో పాకిస్తాన్ అందుకుంటోంది.